అండి. యూట్యూబ్‌లో అందరూ ఈ న్యూజిలాండ్ దానికోసం చెప్తున్నారు గానీ, ఈ ఎక్కడ సబ్మిట్ చేయాలి ఏంటనేది ఎవరు చెప్పట్లేదు. సో, ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను. చూడండి. ముందుగా మీరు ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ వెబ్‌సైట్‌కెళ్ళి దానిలో మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత అంటే మీ పేరు, మిడిల్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ ఏంటి, మీ జీమెయిల్ ఐడియో ఏదైతే మెయిల్ ఐడి ఉందో దాన్ని దాంతో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ మెయిల్ మీకు వస్తుంది. దాంతో మీకు పోర్టల్ ఓపెన్ అవుతుంది. పోర్టల్ ఓపెన్ తర్వాత మీరు వర్క్‌కి వెళ్ళండి. ఇమిగ్రేషన్ ఆఫ్ న్యూజిలాండ్ దానిలో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు వర్క్ ప్లేస్ని క్లిక్ చేయండి. వర్క్ ప్లేస్ క్లిక్ చేస్తే మీకు అక్కడ పూర్తి డేటా ఉంటుంది. ఏ టైప్ వీసా మీరు చూస్తున్నారు ఏంటి అనేది ఉంటుంది. ఆ వీసా మీరు సీజనల్ వర్క్ అనుకోండి, సీజనల్ వర్క్ మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే దానిలో ఇంటిగ్రేటెడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎంప్లాయర్స్ వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళ డేటా వస్తుంది. మీరు వాళ్ళలో ఒకటి మీరు పిక్ చేయండి. ఒకటి పిక్ చేసి అంటే కాపీ చేసుకొని మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు మేక్ షూర్ చెక్ చేసుకోండి. మీరు ఇమిగ్రేషన్లో చూసింది ఇక్కడ గూగుల్లో మీరు చూస్తుంది సేమ్ అయి ఉండాలి. సేమ్ అయి ఉంటే క్లిక్ చేస్తే అప్పుడు మీకు వాళ్ళ లింక్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ వెబ్సైట్లో కింద మీరు ఏ పొజిషన్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయో, మీరు దేనికైతే షూట్ అవుతారో దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వివరంగా దాని శాలరీ అంతా ఏంటి, ఎలిజిబిలిటీ ఏం కావాలి, ఏం చదువుకొని ఉండాలి, ఏం ఎక్స్పీరియన్స్ ఉండాలి అంతా ఉంటుంది. అది మీకు మ్యాచ్ అయితే వాళ్ళ ఈమెయిల్ ఐడి కింద ఉంది. ఆ ఈమెయిల్ ఐడికి మీ న్యూజిలాండ్ కవర్ లెటర్, న్యూజిలాండ్ సీవీని మీరు పంపించాలి. అప్పుడు మాత్రం వర్కౌట్ అవుతుంది. ఇలాగా అక్కడ దగ్గర దగ్గర 2000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ న్యూజిలాండ్ వెబ్సైట్లో వాళ్ళ ఓన్లీ పేరును వాళ్ళ లొకేషన్ ఇస్తుంది మీకు. అంతేకాని వాళ్ళ ఈమెయిల్ ఐడి అవన్నీ ఇవ్వదు. అక్కడ మీరు కాపీ చేసుకొని మీరు గూగుల్లోకి వచ్చి సెర్చ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ అవన్నీ ఓపెన్ అవుతాయి. అక్కడ మీకు వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కెరియర్లో మీకు కనపడతాయి అన్నమాట. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నేను నమ్ముతున్నాను. మీరు దీన్ని పట్టుకొని అప్లై చేసేయండి. ఇంట్లో కూర్చొని ఈమెయిల్ అప్లై చేయండి. ఈమెయిల్ ద్వారా సెండ్ చేయండి. మీకు అన్నీ ఈమెయిల్కే వస్తాయి. అప్పుడు మీరు ఇచ్చేయచ్చు. 8వ తారీఖు నుంచి మాత్రమే ఓపెన్ అవుతాయి ఇవి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కొన్ని. ఇంకా 8వ తారీఖు డిసెంబర్ నుంచి ఇంకా చాలా ఓపెన్ అవుతాయి. సో మీరు అప్లై చేస్తూ ఉండండి. 1, 2తో వదిలేయొద్దు. మీరు చేస్తూ ఉంటే మీకు ఎవరో ఒకరి దగ్గర నుంచి మీ క్రైటీరియాకి తగ్గట్టు మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఆఫర్ లెటర్ ఈ డాక్యుమెంట్స్ పాస్పోర్టు, ఆధార్, ప్యాను, తర్వాత మీరు మెడికల్ ఫిట్నెస్ అప్లై చేయాలి అది, తర్వాత పీసీసీ అప్లై చేయాలి అది, ఇవన్నీ పట్టుకొని ఫోటో కావాలి న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ సైజ్ ఏదైతే ఉందో అది గూగుల్లో చూడండి. ఆ ఫోటో ఇవన్నీ పట్టుకొని మీరు వెళ్ళాలి. 1540 న్యూజిలాండ్ డాలర్స్ మీకు ఖర్చు అవుతుంది. సో నెల రోజులు టైం పడుతుంది ఆఫర్ లెటర్ రావడానికి. ఆఫర్ లెటర్ వచ్చాక మీరు వీసా విఎఫ్ఎస్లో అప్లై చేసుకోవడానికి 15 నుంచి 20 రోజులు మీకు టైం పడుతుంది. ఈ టైం అంతా అయిన తర్వాత మీరు టికెట్ అది కొనుక్కొని వెళ్ళాలి. ఓవరాల్గా మీరు సొంతంగా చేసుకుంటే 2 లక్షల్లో అయిపోద్దండి. మీరు ఏజెంట్ ద్వారా వెళ్తే 15-20 లక్షలు అవుద్ది. ఆలోచించుకోండి. 3 సంవత్సరాలు వీసా వచ్చిన వాళ్ళు ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు. ఫ్యామిలీ కూడా అక్కడ వర్క్ చేయొచ్చు. 9 మంత్స్ వీసా వచ్చిన వాళ్ళు ఫ్యామిలీని తీసుకెళ్ళలేరు. బట్ లాస్ట్గా ఒక చిన్న విషయం ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ సీజనల్ వీసా మీద వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ సంపాదించుకోవడానికి అర్హులు కారు. మీరు ఓన్లీ వెళ్ళి వర్క్ చేసుకొని సంపాదించుకోవడం, ఎక్స్టెండ్ చేసుకోవడం అప్ టు 5 years వరకు మీరు ఉండొచ్చు. ఆ తర్వాత మీరు స్టేటస్ మార్చుకోవాలి త్రూ ఇమిగ్రేషన్ లాయర్స్ ద్వారా పీఆర్ కావాలంటే. సీజనల్ వర్క్ మీద వెళ్ళి మీరు పీఆర్తో కన్వర్ట్ అవ్వడానికి అవకాశం లేదనమాట. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే మీ అందరికీ తెలిసి నేనేం అడుగుతాను, దయచేసి థ్యాంక్ యూ.